ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న మామిడి రైతులు ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతున్నారు. విరగబూసిన పూతతో ఈసారి మంచి ఆదాయం వస్తుందని సంబరపడ్డ రైతుల ఆశ అడియాశ అయింది. వేల రూపాయలు ఖర్చు చేసి తోటలను కాపాడుకుంటే ఆశించిన ఆదాయం రాక నిరాశ ఎదురైంది. జగిత్యాల జిల్లాలో వేల ఎకరాల్లో మామిడి తోటలు వేసి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పొలంకి రాజా మామిడి పండు. మామిడి పండు అంటేనే జగిత్యాల. జగిత్యాల మామిడి అంటే దేశవ్యాప్తంగా బ్రాండ్. మరి అటువంటి మామిడి ఇప్పుడు అసలు పెట్టుబడి వచ్చే పరిస్థితే లేదు. మరి కారణం ఏంటి? మామిడి రైతులు చెట్లు కొట్టేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? జగిత్యాల జిల్లా నుంచి మామిడి రైతుల కష్టాలపై స్పెషల్ రిపోర్ట్. జగిత్యాల మామిడి అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది. ఎందుకంటే ఇక్కడ పండించే మామిడికాయల నాణ్యత, పరిమాణం, రుచి ఎంతో విభిన్నమైనవే. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు పంట చేతికొచ్చే 3 నెలలకు ముందు నుంచే ఇక్కడికొచ్చి మకాం వేస్తారు. రైతు కోరిన ధరకు కాస్త అటు ఇటుగా, లేదంటే చెల్గల్ మామిడి మార్కెట్ వేలంపాట ద్వారా కొనుగోలు చేస్తారు. దేశం నలుమూలలతో పాటు విదేశాలకు మామిడికాయలను ఎగుమతి చేస్తారు. అయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 35,000 ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. ఈసారి చలి తీవ్రత కారణంగా డిసెంబర్ నాటికి కనీసం 20% తోటల పూత దశకు రాలేదు. చివరికి జనవరి నాటికి సుమారు 50 నుంచి 60% మాత్రమే మామిడి తోటలు పూత దశకు వచ్చాయి. ఆలస్యంగానైనా మామిడి తోటలు పూతకొచ్చాయని సంతోషపడ్డ రైతులకు దుఃఖమే మిగిలింది. మంచు పురుగుల పూత దశలోనే పంటను నాశనం చేశాయి. పలు పద్ధతులు పాటించి కాపాడుకునే యత్నం చేసినప్పటికీ నల్లతామర తెగలు, మంగు ఏర్పడి బఠానీ గింజ పరిమాణంలోనే కాయ ఎదుగుదల నిలిచిపోయింది. ఒక్కో ఎకరానికి 50,000 వెచ్చించి తోటలను కాపాడుకున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గతేడాది జిల్లా నుంచి సుమారు 45,000 టన్నుల ఉత్పత్తి కాగా అందులో 50% ఉత్తరాది రాష్ట్రాలకు, మిగతా విదేశాలకు ఎగుమతి చేశారు వ్యాపారులు. కానీ ఈసారి 20% కూడా మామిడి పంట చేతికి వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. పంట నాశించే పురుగుల కట్టడికి సర్కార్ అవగాహన కల్పించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. నాకు ఒక 4 ఎకరాల మామిడి తోట ఉంది. మేము ప్రతి సంవత్సరంలాగే ఎప్పుడు కూడా మామిడి చెట్లకు డ్రెస్సింగ్ చేసుకుంటూ ప్రతిసారి కలుపు మందులు కానీ, అడుగు మందులు కానీ చేసుకుంటూ ఉంటాము. మాకు ప్రతి సంవత్సరం గత 4-5 సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యం వలన మాకు ప్రతిసారి పంట నష్టం జరుగుతుంది. అలాగే మేము నష్టం పడుకుంటూ మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం మాకు క్రాప్ వస్తామన్న ఉద్దేశంలో మేము పెట్టుబడి పెట్టుకుంటూ అప్పులు తెచ్చుకుంటూ 2 పైసలు 3 పైసలు వడ్డీకి తెచ్చుకుంటూ కూడా మేము చేసుకుంటూ పోతున్నాము. అయినా కూడా ప్రకృతి మాకు సహకరిస్తలేదు. ఇప్పుడు ఈ 100% క్రాప్లో 30% క్రాప్ ఉందని చెప్పి మేము అనుకుంటే దీనికి చీడపీడలతోనే వృద్ధి ఉన్నది. ఆల్రెడీ వరకు మేము 4 సార్లు స్ప్రే చేసినాము. దాని తర్వాత కూడా మా ప్రకృతితో ఈ 30% క్రాప్ కూడా ఈ బఠానీ గింజ సైజులో ఉన్న మా మామిడికాయ కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది. దీనికి మంగు వచ్చింది, ప్లస్ ఇది పోయింది, ఇక్కడ బూడిద తెగులు రోగం వచ్చింది. ఇన్ని రకాల స్ప్రేలు చేసుకుంటూ ఇంత పెట్టుబడి పెట్టినా కానీ మాకు ఎటువంటి రూపాయి కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట కూడా మాకు ఏం లేకుండా ఉన్నది. ఉన్న 2 ఎకరాల మామిడి తోట కూడా ఈ అకాల వర్షానికి మొత్తం నాశనం అయిపోయింది. నిన్న వచ్చిన పూత పిందె దశలో ఉన్నదని మొత్తం రాలిపోయింది. దీనివల్ల మేము అనుకున్నది ఇప్పటికీ 5 సంవత్సరాల పంట అసలు క్రాప్ వస్తలేదు. ఖర్చు తప్పితే ఎకరానికి 50,000 ఖర్చు పెడుతున్నాం మామిడి తోటల మీద. అంటే స్ప్రే కానీ, చీడపూళ్ళకు స్ప్రే కానీ, అడుగు మందు కానీ ఇవన్నీ చేసినా ఏది కూడా రైతుకు లాభం లేకుండా అయిపోతుంది. ఇలాంటి అకాల వర్షంలో కూడా నిన్నటికి మొత్తం తుడుచుకపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాను మామిడి ఉత్పత్తి కేంద్రంగా ప్రకటించింది. అటు మామిడి రైతుల విజ్ఞప్తి మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ప్రయోజనం కోసం జగిత్యాల శివారులో 20 ఎకరాల్లో సుమారు 8 కోట్ల రూపాయలతో 4 భారీ షెడ్లను, మోడల్ మార్కెట్ను నిర్మించింది. దీంతో వ్యాపారం సులభమై ఇతర జిల్లాల రైతులు సైతం మామిడి పంటను జగిత్యాలలోనే విక్రయించేవారు. కాయ నాణ్యతను బట్టి క్వింటాలకు 3,500 నుంచి 5,000 వరకు ధర పలికింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రేవంత్ సర్కార్ స్పందించి ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. ప్రతి ఏటా ఈ సీజన్ వరకల్లా ఫిబ్రవరి ఎండింగ్ వరకల్లా జగిత్యాల చెల్గల్ మార్కెట్లో మామిడి వ్యవసాయ మార్కెట్లో దాదాపు కోట్ల రూపాయల టర్నోవర్ ప్రారంభమయ్యేది. ఎందుకంటే ఈ వైరస్ ఆశించడంతో కాయ సేమ్ బఠానీ సైజు మాత్రమే ఉండడంతో రైతులంతా కూడా మామిడిని వదులుకోవాల్సిన సిచ్యువేషన్. ఇది రైతుల ఆవేదన. మరి తమ మామిడి రైతులను ఆదుకోవాలని ఇటు రైతులైతే కోరుతున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.